2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక 2019 మధ్యలో 2016లోనే ప్రైవేటు విద్య అంటే ప్రైవేట్ యూనివర్సిటీలని ప్రోత్సహించేటటువంటి బిల్లును తీసుకొచ్చారు. కాకపోతే ఆశించినంత జరగలేదు. స్వతంత్రత అన్నటువంటి కాన్సెప్ట్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక విజ్ఞానంలో లేకపోతే కనుక గీతంలో లేకపోతే కనుక అంటే డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్లు వీళ్ళందరూ సంపాదించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు దాని టర్మ్ అయిపోయింది. ఇక విదేశీ విశ్వవిద్యాలయాలు కూడా రానివ్వాలి, వాటిని ప్రోత్సహించాలి. అప్పుడు అందులో చదువుకున్నటువంటి విద్యార్థులకి ఆయా దేశాల్లో అవకాశాలు లభిస్తాయి. ఇది నారా లోకేష్ వ్యూహం. అందులో భాగంగా ప్రతి ఎంపీ సెగ్మెంట్కి ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. విశాఖపట్నంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ, వాస్తవంగా అమరావతి అన్నారు, అది మారినట్టుంది ఇప్పుడు. అది ప్లస్ డీప్ టెక్ యూనివర్సిటీని అక్కడ ఏర్పాటు చేపిస్తామని చెప్పారు. బిట్స్ అమరావతికి సంబంధించినటువంటి భూ కేటాయింపులు జరిపోయినాయి కాబట్టి అది రాబోతోందని. స్పోర్ట్స్ యూనివర్సిటీ అట్లాగే ఈడీబీతో కలిపి మరికొన్ని యూనివర్సిటీలు కూడా ఎకనామికల్ డెవలప్మెంట్ బోర్డుతో కలిపి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, కొన్ని ఫిలిప్పీన్స్తో పాటుగా 2-3 దేశాల వాళ్ళు అందుకు ఒప్పుకుంటున్నారన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. ఓవరాల్గా దీనికి అనుగుణమైనటువంటి బిల్లు సవరణ ఏదైతే 2016 నాటి బిల్లుకు సవరణకు సంబంధించినటువంటి తీర్మానాలని ఆటోమేటిక్గా ఆమోదం పొందితే ఓవరాల్గా విద్యా వ్యవస్థలో ఎక్కడెక్కడ భారతదేశంలో ఎవరైనా సరే విదేశీ యూనివర్సిటీలో చదువుకోవాలంటే వాళ్ళు ఆంధ్రాకు వచ్చేటట్టు ఏర్పాటు చేయాలన్నటువంటి ఒక కొత్త అడుగులు వేస్తున్నారు లోకేష్.